ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రూ. 15,000 స్మార్ట్ ఫోన్‌ని ఉచితంగా పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో, ఎవరెవరికి ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అనేది పంపిణీ చేయబోతున్నారు, ఎవరెవరికి రావు, అలాగే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ పంపిణీ చేయడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తున్నారు? సో, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ స్మార్ట్ ఫోన్స్ కొంతమందికి మాత్రమే, అందరికీ కాదు. సో, ఎవరెవరికి వస్తాయో, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు వస్తాయో రావో కూడా క్లారిటీగా అయితే ఇందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక పూర్తి వివరాల వీడియోలోకెళ్ళి చూస్తే, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సంఘ సహాయకులు వీవోఏలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,500 మంది వీవోఏలకు వీటిని అందించాలని ప్రకటించింది. విజయవాడలోని రామవరప్పాడు కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వీటిని పంపిణీ చేశారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను బలోపేతం చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలో వీళ్ళు పనిచేస్తున్నట్లు, అట్లాంటి వారందరికీ కూడా రూ. 15,000 విలువైన స్మార్ట్ ఫోన్స్‌ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీవోఏలకు వీటిని పంపిణీ చేయడం జరిగింది. వీవోఏలకు రూ. 10,00,000 ప్రమాద బీమా కల్పించేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళి స్పష్టంగా గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వీరికి స్మార్ట్ ఫోన్లను అందించినట్లు తెలిపారు. మొబైల్స్ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ మరింత మెరుగుపడుతుందన్నారు. అలాగే కొన్ని నకిలీ సంఘాలపై ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. నకిలీ సంఘాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని, గుర్తించిన అనంతరం తొలగిస్తుందని, అటు మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలకు వీటి గురించి అవగాహన ఉండటం లేదని ఆయన తెలిపారు. గ్రామాల్లోని మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే సహకారం అందిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా అదే ఆశిస్తున్నారని, ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యమని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఇక డ్వాక్రా సంఘాలకు ప్రవేశపెట్టింది చంద్రబాబునని, 30 ఏళ్ల క్రితమే వీటిని ప్రారంభించి మహిళా సాధికారతను ప్రోత్సహించారని అన్నారు. డ్వాక్రా మహిళలతో మహిళా నాయకత్వ స్ఫూర్తి కనిపిస్తుందని, తాను ఏ డ్వాక్రా మహిళ ఇంటికెళ్ళినా అధినేతనేనని అన్నారు. అయితే రాష్ట్రంలో వీవోఏలను ఎప్పటి నుంచి ఉచిత స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి కోరిక నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాగా డ్వాక్రా సంఘాల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల మరో 2 పథకాలను కూడా ప్రారంభించింది. డ్వాక్రా మహిళల కుటుంబాల్లోని పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు రుణ సదుపాయం కల్పిస్తూ మనకు మార్చిల మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాలను తీసుకువచ్చినట్లు, వీటి ద్వారా సులువుగా మహిళలు రుణాలు పొందవచ్చని, ఈ రుణాలను వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం వాడుకొని ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఉపయోగపడతాయని మన యొక్క రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ అయితే ప్రకటించారన్నమాట. సో, మొత్తంగా డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో ఉన్నటువంటి వీవోఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అయితే ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక్కొక్క దాని విలువ రూ. 15,000 ఉంటుంది. సో, వీటి ద్వారా మరింత ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయడం కోసం రీసెంట్‌గా ట్యాబ్ అయితే పంపిణీ చేశారు. సో, ట్యాబ్ తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా పంపిణీ చేయడంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్లో ఆనందం అయితే హద్దులు దాటిందనమాట. ఇక ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకు విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలకు మనకు గరిష్టంగా రూ. 7,00,000 నుంచి రూ. 10,00,000 వరకు ఈ యొక్క రుణాలు అయితే తీసుకోవచ్చు. శ్రీనిధి రుణాలు. సో, వీటికి లింక్ అయితే చేశారన్నమాట. సో, మీ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద 10,00,000 వరకు మీరు రుణం తీసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మీరు డ్వాక్రా గ్రూప్‌లో ఉండాలి. మీ యొక్క ఇంట్లో పెళ్ళిళ్ళకు మీరు రూ. 10,00,000 వరకు డబ్బులు తీసుకోవచ్చు. కానీ మీరు ఖచ్చితంగా పొదుపు గ్రూపులో ఉండాలి.
సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకి స్మార్ట్ ఫోన్స్ ప్లస్ ఈ యొక్క రుణాలకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే వివోఏలకు ప్రమాద బీమా 10,00,000 రూపాయల వరకు త్వరలో అయితే అమలు చేయబోతున్నారంట. సో వీటికి సంబంధించి కూడా ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.